బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి అన్నారు. విద్యార్థుల శాంతియుత నిరసనపై ప్రభుత్వం నియంత్రణ వైఖరి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘాల నాయకులను, నిరుద్యోగులను, యువకులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాగా నిరుద్యోగుల చెలో టీజీఎస్పీఎస్సీ ఉద్రిక్తలకు దారితీసింది. బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. వృత్తి పోస్టులను జీవితాలను పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ, మా ప్రభుత్వం, మా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరూ పట్టుకోండి. బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి అన్నారు. విద్యార్థుల శాంతియుత నిరసనపై ప్రభుత్వం నియంత్రణ వైఖరి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘాల నాయకుల్ని, నిరుద్యోగుల్ని, యువకుల్ని బేషరతుగా రిలీజ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాగా నిరుద్యోగుల చెలో టీజీఎస్పీఎస్సీ ఉద్రిక్తలకు దారితీసింది. బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. వృత్తి పోస్టులను జీవితాలను పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ, మా ప్రభుత్వం, మా విద్యార్థులు
నెట్టేది తీసుకోవాలి. మంచి డబ్బులు